నిన్నటి రోజున మనము గ్రంథాన్ని పఠనం లేదా శ్రవణం చేయొచ్చు అని తెలుసుకున్నాం కదా. అయితే ఈ రెండు మార్గాల్లోనూ సులభమైన మార్గం ఏది అంటే శ్రవణం చాలా సులభమైన మార్గం. ఉపవాసాలు ఉండక్కర్లేదు, తాంబూలాలు ఇవ్వక్కర్లేదు, ఏ శ్లోకం ముందు చెప్పాలి ఏ శ్లోకం తర్వాత చెప్పాలి అనే విషయాన్ని చెప్పేవాళ్ళు చూసుకుంటారు. కాబట్టి మనమందరము కూడా శ్రవణాన్ని అనే మార్గాన్ని మనం ఆశ్రయించాలి. మనం ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు ఏదో 5 నిమిషాలు కూర్చోవాలి, కూర్చోకపోతే ఏదో అయిపోతుందేమో అని అనుకుంటాము. కానీ దానికి అసలు కారణం ఏమిటి అంటే గుడిలో ఎప్పుడూ కూడా కథాశ్రవణం జరుగుతూ ఉండాలి. అప్పుడైనా కనీసం మనం 5 నిమిషాలు అక్కడ కూర్చుంటే పరమాత్మని పొందే మార్గం మనకి తెలుస్తుంది అన్న ఉద్దేశంతో పూర్వాచార్యులు అందరూ కూడా మనకి ఏం చెప్పారు అంటే గుడికి వెళ్ళినప్పుడు 5 నిమిషాలు ఆ కథాశ్రవణంలో కూర్చోండి అని అర్థం. హనుమంతుల వారు ఎందుకంత రామభక్తుడు అయ్యాడు కదా. రామచంద్ర స్వామి నాతో పాటు వస్తావా అంటే నేను రాను నాయన, నీ కథ ఎక్కడ జరిగినా సరే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం ఆ కథలో వెళ్ళి కూర్చుంటా అని అన్నారు. కాబట్టి హనుమంతుల వారు కూడా శ్రవణానికి చాలా పెద్ద పీట వేశారు. హరే కృష్ణ.